అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ పదం వినగానే చాలా మందికి ముందుగా భయం వేస్తుంది. క్యాన్సర్ మన బాడీలోకి ఎంటర్ కాక ముందు ఏమైనా హెచ్చరికలు, హింట్స్ లాంటివి ఇస్తుందా మన బాడీ? సిమ్టమ్స్ రావాలి అని అంటే పుట్టుమచ్చల ద్వారా కూడా క్యాన్సర్ వస్తుందా? వస్తుంది. అంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళకి డేంజర్ అని చెప్పాలా? ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో, ట్రీట్మెంట్ తీసుకున్నారో, తగ్గిపోయిందో వాళ్ళు నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు. అది నిజమంటారు? కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో డిఫరెన్స్ ఏంటి మేడం? కీమోథెరపీకి, రేడియేషన్కి, సర్జరీ ఏ అవయవంలో అయితే ప్రాబ్లం ఉంటుందో. సో ఈ బార్బిక్యూ చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు. అంటే దాన్ని కుక్ చేసేటప్పుడు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కావ్య శ్రీనివాస్. క్యాన్సర్ ఈ పదం వినగానే చాలామందికి ముందుగా భయం వేస్తుంది. కానీ సరైన అవగాహన మరియు సమాచారంతో ఈ భయాన్ని మనం దూరం చేసుకోవచ్చు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ వ్యాధిపై మనకి అవగాహన కలిగించడానికి, అలాగే క్యాన్సర్ వ్యాధిపై మనకు తరచూ వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరిత గారు, ప్రముఖ ఆంకాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, అసలుకి బేసిక్ క్వశ్చన్స్తో వెళ్దాము. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? దాని ప్రధాన కారణాలు ఏంటి మేడం రావడానికి? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ యాక్చువల్లీ మా. క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ నాట్ వన్ డిసీజ్ టు బీ ప్రిసైజ్. సో ఇప్పుడు మనకి డయాబెటీస్ అలా ఉంటే అది షుగర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అని. క్యాన్సర్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ. ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. బట్ బేసిక్ సైన్స్కి వెళ్తేనేమో ఆర్గన్స్లో ఉన్న సెల్స్ అబ్నార్మల్ గ్రోత్ వచ్చినప్పుడు అవి ట్యూమర్స్ లాగా ఫామ్ అవుతాయి. దాన్నే లేమన్ టర్మ్లో క్యాన్సర్ అంటాం. అది డిఫరెంట్ ఆర్గన్స్లో, ఇప్పుడు బ్రెస్ట్లో అది వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము, లంగ్స్లో వస్తే లంగ్ క్యాన్సర్ అంటాము, అలా ఉంటుంది. సో ఈ అబ్నార్మల్ గ్రోత్కి చాలా రీజన్స్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనకు ఒక గాయం అలాంటిది తగిలినప్పుడు అది మళ్ళీ మానేదానికి కూడా సెల్ గ్రోత్ వస్తుంది. సో వచ్చినప్పుడు అది బాడీ సెన్స్ చేసి ఇది క్లియర్ అయిపోయింది, ఇక గ్రోత్ స్టాప్ చేయాలి అనే ఒక సిగ్నల్ని పంపిస్తుంది. సో క్యాన్సర్లో ఏమవుతుందంటే ఆ సిగ్నల్స్ ఉండవు. సో ఒకవేళ సిగ్నల్ వచ్చినా కూడా ఈ సెల్స్ దాన్ని ఒబే చేయవు. సో అలాంటిది జరిగినప్పుడు ఈ అన్కంట్రోల్డ్ గ్రోత్ అనేది వస్తుంది సెల్స్కి. దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చేసాక అది స్టేజ్ 4, 3, 2 ఫైనల్ స్టేజ్ ఓకే మేడం. బట్ బిఫోర్ క్యాన్సర్ మన బాడీలోకి ఎంటర్ కాక ముందు ఏమైనా హెచ్చరికలు, హింట్స్ లాంటివి ఇస్తుందా మన బాడీ? సో జనరల్గా ఏంటంటే ఈ వాటిని సిమ్టమ్స్ అంటాం. అంటే మనము పేషెంట్కి ఎలా తెలుస్తుంది ఇది ఏమన్నా లోపల ఉంది అనే దానికి. సో జనరల్గా సిమ్టమ్స్ రావాలి అని అంటే క్యాన్సర్ కొంత డెవలప్ అయిపోయి ఉండాలి శరీరంలో. ఓకే. సో బిగినింగ్ అంటే సెల్ గ్రోత్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమి హింట్ ఉండదు. అంటే క్యాన్సర్ డిటెక్షన్లో అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. నార్మల్గా సో నార్మల్గానే ఉంటారు. వేగ్ సిమ్టమ్స్ కొన్నిసార్లు వస్తుంది. అంటే కొద్దిగా వెయిట్ లాస్ రావటం, కొంత అలసిపోవటము, ఇలా ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్లో ఇప్పుడు లైక్ సర్వైకల్ క్యాన్సర్ అంటాం, దాంట్లో మనం స్క్రీనింగ్ చేస్తే డిటెక్ట్ చేయొచ్చు. స్క్రీనింగ్ అంటే ఏం సిమ్టమ్స్ లేనప్పుడు టెస్ట్ చేస్తాం. అలాంటప్పుడు మనకి సెల్స్లో వచ్చే చేంజెస్ అనేవి డిటెక్ట్ అవుతాయి. ఓకే. సో అప్పుడు అంటే పేషెంట్కి తెలియదు ఆర్ ఆ పర్సన్కి తెలియదు, మనం చేసే టెస్ట్లో డాక్టర్స్కి ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీనింగ్ అన్నారు కదా మేడం, అసలు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ సమయంలో మనం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలి? సో జనరల్గా స్క్రీనింగ్ అంటే సంథింగ్ వీ డూ ఫర్ హెల్దీ పీపుల్. సో వాళ్ళకి క్యాన్సర్ లక్షణాలు ఉండవు. లైక్ రెగ్యులర్ హెల్త్ చెకప్, ఎట్లయితే హార్ట్కి చెకప్, కొలెస్ట్రాల్ చెక్స్ చేస్తామో అలాగే క్యాన్సర్ కూడా చెకప్ చేస్తాం. దీనిలో 3 types ఆఫ్ చెకప్స్ ఉంటుంది. అంటే 1 we do routinely. రొటీన్ అంటే వాళ్ళ ఏజ్కి తగినట్టు. ఇప్పుడు ఉదాహరణకి మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో చాలా కామన్. సో 40 years క్రాస్ చేసిన వాళ్ళందరికీ కూడా మ్యామోగ్రామ్ చేసుకోమంటాం. సో అది మెయిన్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. ఓకే. సో అలాగే సర్వైకల్ క్యాన్సర్కి, అంటే గర్భాశయం ముఖద్వారం క్యాన్సర్ అంటాం కదా, దానికి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాం. మ్యారీడ్ విమెన్ అందరూ కూడా ప్యాప్స్మియర్ చేసుకోవచ్చు. సో మనకి ఈ పేగులో క్యాన్సర్కి మోషన్లో బ్లడ్ ఏమన్నా లాస్ ఉందా, స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అంటాం, ఆ టెస్ట్ చేస్తాం. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్కి PSA అనే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. వీటన్నిటికీ ఏజ్ గైడ్ లైన్స్ ఉంటాయి. 40 years తర్వాత మ్యామో చేయాలి, మ్యారీడ్ విమెన్ అందరూ ప్యాప్స్మియర్ చేయాలి, 50 years క్రాస్ అయితే PSA టెస్ట్ చేయాలి. అలాగే కోలన్ క్యాన్సర్ కూడా 50 years క్రాస్ అయిన మెన్ విమెన్ అందరూ కూడా చేసుకోవాలి.
సో ఇది ఏజ్ వైజ్ మనకి గైడ్ లైన్స్ ప్రకారం ఉండే టెస్ట్. ది అదర్ టైప్ ఆఫ్ స్క్రీనింగ్ ఏంటంటే హై రిస్క్ స్క్రీనింగ్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్స్ ఉంటారు, వీళ్ళకి లంగ్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ. అట్లని లంగ్ క్యాన్సర్ స్క్రీన్ చేయడానికి మనకు ఒక పర్టికులర్ టెస్ట్ అనేది ఇప్పుడు ఎక్స్రే లాగా మ్యామోగ్రామ్ లాగా అలా లేదు. సో దానికి సిటీ స్కాన్ చేయాలి. మరి సిటీ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్, అదర్ ప్రాబ్లమ్స్, కాస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో అలాప్పుడు ఏం చేస్తాము అంటే ఈ రిస్క్ హై ఎవరికైతే ఉందో, అంటే ఈ స్మోకర్స్ అందరికీ చేయకుండా మోర్ దెన్ 15 years ఆఫ్ స్మోకింగ్ హిస్టరీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. లో డోస్ సిటీ స్కాన్ అనేది చేస్తాం. అంటే ఇది హై రిస్క్ గ్రూప్కి చేసే స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. సో అట్లనే లివర్ క్యాన్సర్కి మనకి హెపటైటిస్ వైరస్ పాజిటివ్ వాళ్ళకి కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ అంటాం. సో ఇవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 20 times నార్మల్ పీపుల్ అంటాం. సో వాళ్ళకి ఏంటంటే మనం అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అనేది, ఇంకొకటి ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే ట్యూమర్ మార్కర్ ఒకటి ఉంటుంది. ఆ ట్యూమర్ మార్కర్ అల్ట్రాసౌండ్ చేస్తాం. సో దీన్ని హై రిస్క్ స్క్రీనింగ్ అంటాం. సో ఈ థర్డ్ టైప్ ఆఫ్ స్క్రీనింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. సో ఇప్పుడు జెనెటిక్గా మనకి ఫ్యామిలీలో కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, కొంతమందికి యూట్రస్ క్యాన్సర్ ఉంది, లేదా పెద్ద పేగులో క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్, స్టమక్, ఇలా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పేషెంట్కి ఫస్ట్ టెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళకున్న ప్రాబ్లం అసలు క్యాన్సర్ రిలేటెడా కాదా. సో ఒకవేళ వాళ్ళకున్నదే క్యాన్సర్ రిలేటెడ్ కాదు అంటే వీళ్ళకి ఇంకా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదర్వైజ్ మనం ఫ్యామిలీలో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి BRCA1 జీన్ అనేది ఇట్ ఈస్ రిలవెంట్. అంటే అది మ్యూటెంట్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ, అలాగే ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ జెనెటిక్ టెస్ట్ చేస్తాం యాజ్ అ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్. సో ఈ జెనెటిక్ స్క్రీనింగ్లో ఇష్యూ ఏంటంటే వాళ్ళకి ఎంత రిస్క్ ఉంది అనేది చెప్పగలం, డిసీజ్ ఉందా లేదా అనేది చెప్పలేం. ఆ టెస్ట్ రిస్క్ మాత్రం తెలుసుకోవచ్చు. సపోజ్ వాళ్ళ హై రిస్క్ అంటే వాళ్ళకి పీరియాడిక్గా ఇంకా స్కాన్స్ చేసుకోండి, ల్యాబ్ టెస్ట్ చేసుకోండి, ఇలాంటి అడ్వైస్ ఇవ్వగలం. సో 3 different వేస్లో స్క్రీనింగ్ చేస్తాం. ఇప్పుడు మీరు స్క్రీనింగ్ టెస్ట్లు అన్నారు, ప్రతిది ఒక్కదానికి డిఫరెంట్గా ఉంది. ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవాలా మేడం? అది ఇట్ డిపెండ్స్ మా. ఇప్పుడు మ్యామోగ్రామ్ అనేది ఇయర్లీ వన్స్ ఇస్ రికమెండెడ్, ఇంటర్నేషనల్ రికమెండేషన్, ఇయర్లీ వన్స్ చేయాలి. సో మ్యామోగ్రామ్లో కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ కాస్ట్ ఒకటి. తర్వాత కొంతమంది విమెన్ వాళ్ళు ఇష్టపడరు, ప్రతిసారి టెస్ట్ ఏంటి, నాకు నార్మల్గానే ఉంది కదా అని. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఇండియన్ క్యాన్సర్ గైడ్ లైన్స్ ప్రకారము వన్స్ ఇన్ 3 years కూడా చేయొచ్చు. ఇఫ్ ద ఫస్ట్ మ్యామోగ్రామ్ ఇస్ నార్మల్, మనకేం సస్పీషియస్గా ఏం లేదు అంటే 3 years తర్వాత కూడా చేయొచ్చు. అలాగే ప్యాప్స్మియర్కి వచ్చేప్పటికి మనం ఫస్ట్ టైం చేస్తాము. ప్యాప్స్మియర్లో ఏంటంటే కొంతమంది వాళ్ళు షై ఫీలింగ్ వల్ల కొద్దిగా ఆలోచిస్తారు చేసుకోవాలి ఆ టెస్ట్ అంటే. సో ఇప్పుడు ఆ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ ఉందనుకోండి, మనం 3 years వరకు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా సస్పిషియస్ ఉన్నప్పుడు మేము 6 months కూడా మళ్ళీ టెస్ట్ రిపీట్ చేస్తాము. సో మనకి ఇప్పుడు ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారము ఇన్ వ్యూ ఆఫ్ ద కాస్ట్ ప్లస్ మనకున్న జనాభా సంఖ్య ప్రకారం ఇంతమందికి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం కష్టం కాబట్టి అట్లీస్ట్ లైఫ్ టైంలో ప్యాప్స్మియర్ ఒక్కసారన్నా చేయండి ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు. అదే మనకి వెస్ట్కి వెళ్ళామంటే వాళ్ళకి కంపల్సరీ మ్యామోగ్రామ్ ఇయర్లీ, ప్యాప్స్మియర్ టెస్ట్, ఇవి కంపల్సరీ టెస్ట్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు జెనెటిక్స్ పరంగా చెప్పారు, అది ఎంత రెగ్యులర్గా చేసుకోవాలంటారు? జెనెటిక్స్ వన్స్ ఇన్ లైఫ్ టైం. ఇక్కడ మనకి జీన్స్ బై బర్త్ అవే వస్తుంది, అవేమి మారవు కాబట్టి లైఫ్ టైంలో ఒకసారి స్క్రీనింగ్ చేస్తాం మనం, మనకి రిస్క్ ఛాన్సెస్ తెలిసిపోతుంది. అంటే మనం ఏంటి జాగ్రత్తలుగా ఏమైనా చెప్తారా లేకుంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన స్క్రీనింగ్ టెస్ట్లో ఒక లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో ఎంత ఎక్కువ రిస్క్, లైక్ కొంతమందికి 65% అంటాం. అంటే 100 రిస్క్ ఎలా డిఫైన్ చేస్తున్నారు? జస్ట్ జెనెటిక్స్ ద్వారానేనా? దానిలో కొన్ని జీన్స్ హై రిస్క్ ఉంటుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈ BRCA1 and 2 జీన్స్ దే ఆర్ హై రిస్క్. హై రిస్క్ అంటే ఏంటి, 100 womenకి BRCA పాజిటివ్ ఉంటే దానిలో 45 to 65 womenకి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. సో అంటే 100లో 65 ఇస్ అ బిగ్ నంబర్. సో వాళ్ళకి మీరు ఇయర్లీ మ్యామోగ్రామ్ చేసుకోండి అని చెప్తాం. ఇంకా ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఆర్గన్ రిమూవల్ కూడా చేస్తాం, బ్రెస్ట్ రిమూవలే చేసేసుకోండి, లేదా ఓవరీ క్యాన్సర్ రిస్క్ ఉందంటే యూట్రస్సే రిమూవ్ చేసేసుకోండి
అంటే గర్భసంచితో పాటు ఓవరీస్ అన్నీ రిమూవ్ చేసేసేయండి, ఇలాంటి అడ్వైస్ ఇస్తాం. సో క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం, అవి ఏంటి ఒకసారి చెప్తారా, ఎన్ని రకాల క్యాన్సర్స్ అనేది? యా, అంటే బ్రాడ్లీ స్పీకింగ్ మనకి ఆర్గన్ వైజ్ ఒక డివిజన్ ఉంటుంది. సెకండ్ టైప్ ఏంటంటే కార్సినోమా అంటాము. కార్సినోమా అంటే ఏ ఆర్గన్లో అయినా వచ్చేదాన్ని కార్సినోమా అంటాము. రెండోది బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమా, లుకీమియాస్ అంటాము. అది బ్లడ్లో వచ్చేది. సో ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు పర్టికులర్ ఆర్గన్, ఏ ఆర్గన్లో అయినా ఇంకా బ్లడ్ ఫ్లో ఉంటుంది కాబట్టి. సో ఆర్గన్ వైజ్ వచ్చేది ఆర్గన్ క్యాన్సర్స్, కార్సినోమాస్. లింఫోమాస్ అండ్ లుకీమియాస్ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్, అంటే మైలోమా, లింఫోమా, లుకీమియా అవన్నీ. ఇంకొక గ్రూప్ ఏంటంటే సార్కోమాస్ అంటాం. అంటే ఇవేంటంటే బోన్ అండ్ మజిల్స్ వాటిల్లో వచ్చే వాటిని సార్కోమాస్ అంటాం. లాస్ట్లీ మెలనోమాస్ అంటాం. అంటే ఈ మోల్స్ నుంచి, పుట్టుమచ్చల నుంచి వచ్చే వాటిని మెలనోమాస్. పుట్టుమచ్చల ద్వారా కూడా క్యాన్సర్ వస్తుందా? వస్తుంది. అంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళకి డేంజర్ అని చెప్పాలా? ఇప్పుడు ఎక్కువ పుట్టుమచ్చలు అని కాదు, ఆ మచ్చ ఎలా ఉంది అనే దాన్ని బట్టి, ఫాస్ట్ గ్రోయింగ్ ఉందా, స్కిన్కి కన్నా పైన రేజ్డ్గా ఉందా, ఎప్పుడు వచ్చింది, అది బై బర్త్ ఉన్న మోల్స్ దే ఆర్ ఓకే, అవి దే ఆర్ నాట్ హార్మ్ఫుల్. కాకపోతే ఇన్ బిట్వీన్ వచ్చినవి అబ్నార్మల్ సైడ్స్లో, ఇప్పుడు అరికాలలో కొంతమందికి వస్తాయి, అవి పెరుగుతూ ఉంటాయి, సైజ్ పెరుగుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం మెలనోమా సస్పెక్ట్ చేస్తాం. ఎలాంటి మోల్స్ని మనం సస్పిషియస్ చేయాలంటారు? లొకేషన్ ఒకటి, లైక్ ఇట్లా ఫీట్ సోల్స్లో రావడము, పామ్స్లో రావడము. అలా కాకుండా ఈవెన్ స్కిన్ మీద, ఎనీ పార్ట్ ఆఫ్ ద స్కిన్లో మోల్ సైజ్ పెరగడం అనేది ఎక్కువగా చెప్తాం. లైక్ ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉంది అంటే, మోల్ అనేది మనకి మచ్చ అనేది పేషెంట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు, చూసుకోగలరు. సో ఎంత సైజ్ ఉండింది, ఎన్ని రోజులకి సైజ్ మారింది, స్కిన్ మీద నుంచి పైకి రేజ్ అయి ఉందా లేదా, ఒకవేళ అది ఫాస్ట్గా పెరుగుతూ ఉంది, స్కిన్ మీద నుంచి రేజ్డ్గా ఉంది, రఫ్ అండ్ సర్ఫేస్ లాగా అయిపోతా ఉంది అని అంటే సస్పెక్ట్ చేస్తాం. సో ఇలా ఉన్న వాటిల్లో కూడా అన్ని మెలనోమా ఉండదు. కొన్ని కెరటాటిక్ నీవస్ అంటాము, అంటే బినైన్ నాన్ క్యాన్సరస్ మోల్స్ కూడా ఉంటాయి. సో వాటిని రిమూవల్ చేసేయచ్చు. సో అది రిమూవ్ చేసిన తర్వాతనే చెప్పగలం. ఇలా సస్పిషన్ ఉన్నప్పుడు రిమూవ్ చేయించుకోవాలి. ఓకే, మరి భారతదేశంలో ఎలాంటి క్యాన్సర్స్ అనేది ఎక్కువ నమోదవుతున్నాయి? మనకు లేడీస్ జెంట్స్కి సెపరేట్గా ఉంటుంది. సో జనరల్గా మెన్లో అంటే మనకి టొబాకో యూసేజ్ చాలా ఎక్కువ, పొగాకు ఒకటి, తర్వాత ఈ బీటిల్ నట్స్ తినడము, పొగాకు తినడము, ఇవి చాలా ఎక్కువ కాబట్టి మౌత్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ. ఓరల్ క్యావిటీ, గుట్కా వేసేవాళ్ళు, స్నఫ్ యూజ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే నోటి క్యాన్సర్ అనేది కామన్. సో జెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళలో అదే మనకి ఫస్ట్ ఇండియాలో. తర్వాత లంగ్ క్యాన్సర్, అది కూడా స్మోకింగ్కి రిలేటెడ్ క్యాన్సరే. సో ఈ రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉంటే, తర్వాత కోలన్ క్యాన్సర్ అంటాం, పెద్ద పేగులో క్యాన్సర్ ఉంటుంది అది. ఇంకా ఫారింగ్స్ అంటే థ్రోట్ క్యాన్సర్. సో జెంట్స్లో అవి. లేడీస్లో రూరల్ ఇండియాలో అంటే రూరల్ సైడ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది కామనెస్ట్. అదే అర్బన్ ఇండియాకి వచ్చేప్పటికి బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ లేడీస్లో. దాని తర్వాత ఓవేరియన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, అదే పెద్ద పేగు కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాము. లంగ్ క్యాన్సర్, లేడీస్లో కూడా లంగ్ క్యాన్సర్ ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోతుంది. సో టాప్ 5 క్యాన్సర్స్ అయితే ఇవే. ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తాం మేడం, కొంతమంది కీమోథెరపీ అంటారు, కొంతమంది రేడియేషన్ అంటారు, కొంతమంది అయితే సర్జరీ అంటారు. డిఫరెన్స్ ఏంటి మేడం కెమోథెరపీకి, రేడియేషన్కి, సర్జరీకి? సో ఇది యాక్చువల్లీ క్యాన్సర్కి డిఫరెంట్ మొడాలిటీస్ ఉంటుంది. లైక్ మనం చెప్పుకున్నట్టు ఆర్గన్స్ ఏ అవయవంలో అయితే ప్రాబ్లం ఉంటుందో, ఏ స్టేజ్లో మనం కనుక్కుంటామో దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ప్రెసిషన్ ఆంకాలజీ అంటాం, అంటే సేమ్ క్యాన్సర్ ఉన్నా కానీ ఒక ఇద్దరు లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ 3rd స్టేజ్లో ఉందనుకుందాము, వాళ్ళిద్దరు ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉండొచ్చు. సో దీనికి మనం ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు కొన్ని క్రైటీరియా ఉంటుంది. అంటే స్టేజ్ ఒకటే కాకుండా ఏ ఆర్గన్లో ట్యూమర్ ఉంది, దానికి కొన్ని మార్కర్స్ అనేవి చేస్తాం. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, సపోజ్ 2nd స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, కొంతమంది లేడీస్కి డైరెక్ట్గా ముందు సర్జరీ చేసుకోండి, తర్వాత మిగిలిన ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్తాం.
ఎందుకంటే వాళ్ళకి మార్కర్స్ అట్లా ఫేవరబుల్గా ఉంటాయి. ఈఆర్పిఆర్ అనే మార్కర్ చేస్తాము, అది ఫేవరబుల్గా ఉన్నప్పుడు వాళ్ళు ముందు సర్జరీ చేసుకుంటారు, తర్వాత కీమోథెరపీ ఇలాంటివన్నీ తీసుకుంటారు. అలా కాకుండా ఈఆర్పిఆర్ నెగిటివ్ అని ఒక గ్రూప్ ఉంటుంది, సేమ్ సెకండ్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సరే, వాళ్ళకి సర్జరీ ఫస్ట్ చెయ్యం, వాళ్ళకి అదర్ ట్రీట్మెంట్స్ ముందు చేసి సర్జరీ తర్వాత చేస్తాం. సో సేమ్ స్టేజ్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నా కానీ ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ సింప్లీ రిమూవింగ్ దట్ పార్ట్, మనకి ఈజీగా అర్థం కావాలి అంటే జస్ట్ దాన్ని తీసేయడాన్నే సర్జరీ అంటాం. సో రేడియేషన్ అంటే కొన్ని రేస్ ద్వారా, జస్ట్ లైక్ ఎక్స్రేస్, గామా రేస్, ఈ రేస్ ద్వారా ఆ ట్యూమర్ని కరిగించటం, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. అలాగే మెడిసిన్స్ ద్వారా. సో కీమోథెరపీ అంటే సింప్లీ మెడిసిన్స్, ఇట్ కెన్ బి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటుంది, వీటిలో ఆ ట్యూమర్ని కరిగించేదానికి కీమోథెరపీ అనేది వాడతాం. సో నెక్స్ట్ న్యూవర్ మొడాలిటీస్ ఏంటంటే ఇమ్యూనోథెరపీ. సో ఇమ్యూనోథెరపీ కూడా ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఓన్లీ, లేటెస్ట్ డెవలప్మెంట్స్. సో ఇమ్యూనోథెరపీ అనేది కీమోథెరపీ కన్నా 1 స్టెప్ అహెడ్, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ. సో ఇవి ఏంటంటే ప్రిసైజ్గా ఇప్పుడు కీమోథెరపీ అనేది ఇస్తే అది కొన్ని సెల్స్ని, ఫాస్ట్గా డివైడ్ అయ్యే అన్ని సెల్స్ని అది రిమూవ్ చేస్తుంది. సో క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అవుతాయి, సో వాటిని రిమూవ్ చేస్తుంది. అలా కాకుండా మన హెయిర్ సెల్స్, మన నోట్లో ఈ కవరింగ్ ఉంటుంది, మ్యూకోజా అంటాం, ఆ సెల్స్ కూడా ఫాస్ట్గా డివైడ్ అవుతాయి. సో ఈ కీమోథెరపీ మెడిసిన్స్ డిఫరెన్షియేట్ చేయలేవు, ఇది హెయిర్ సెల్లా అంటే ఇది నార్మల్ హెయిర్ సెల్లా, ఇది క్యాన్సర్ సెల్లా అని. సో అవి సింప్లీ అన్ని సెల్స్ని కామన్గా రిమూవ్ చేస్తాయి. రిమూవ్ చేసినప్పుడు పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, హెయిర్ లాస్ అవ్వడము, మౌత్ అల్సర్స్ రావడము, కొంతమందికి డయేరియా రావడము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం అడ్వాన్స్లో ఏం చేస్తున్నామంటే అన్ని సెల్స్ని అటాక్ చేయకుండా ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసే ట్రీట్మెంట్, దాన్ని టార్గెట్ చేస్తాం. సో ఈ టార్గెట్ చేసేదానికి మనకి అక్కడ టార్గెట్ కావాలి, దేన్ని మనం బ్లాస్ట్ చేయాలి అనే దానికి ఒక టార్గెట్ కావాలి, దాన్నే మార్కర్ అంటాం. సో ఈ టెస్ట్ ముందు చేస్తాం, మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి బయాప్సీ చేసి అందులో డయాగ్నోసిస్ ఏంటి అనేది ప్రూవ్ అవుతుంది. సో అది ప్రూవ్ అయిన తర్వాత ఈ టార్గెట్స్ ఉన్నాయా లేదా అని చూస్తాం, అంటే మనం దేనిలో ఇంట్రెస్టెడ్ ఉన్నామో అవన్నీ ఆ పర్టికులర్ ట్యూమర్లో ఉన్నాయా, ఒకవేళ ఉంటే దానికి ఆ టార్గెట్ సూట్ అవుతుంది, అవి లేకపోతే దెన్ మనం నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాం. ఓకే ఓకే. సేమ్ ఇమ్యూనోథెరపీలో కూడా. సో ఈ ఇమ్యూనోథెరపీ వర్క్ చేయటానికి కొన్ని రిసెప్టార్స్ అనేవి కావాలి. సో మనం బయాప్సీ ఎప్పుడైతే చేస్తామో అదే శాంపుల్ మీద, అదే ట్యూమర్ టిష్యూ మీద ఈ మార్కర్ని కూడా చేస్తాం. సో ఇది చేసినప్పుడు ఇది పాజిటివ్ అయితే దెన్ పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది మనం యాంటీ టు దట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు. సో ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీలో రిలేటివ్గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అండ్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. ఓన్లీ కీమోథెరపీ ఇచ్చే కన్నా మనకి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, ఎందుకంటే మనం ట్యూమర్ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఓకే. సో వెరాజ్ కీమోథెరపీ ఇస్ కైండ్ ఆఫ్ జనరల్, మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఈ మెడిసిన్స్, లంగ్ క్యాన్సర్ అయితే ఈ మెడిసిన్, అట్లా. సో ఇది వరకటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. మనం ఇప్పుడు ప్లస్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి కాబట్టి పేషెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేని దానివల్ల అది ఎన్ని రోజులైనా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ డయాబెటీస్కి ఎలాగా మీరు టాబ్లెట్స్ వేసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటారు, ఈ ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ మెడిసిన్స్ కూడా అంతే, మీరు తీసుకుంటూ ఉంటే పీరియాడికలీ మన క్యాన్సర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఎలాంటి జీవనశైలి ఉండాలి, అలాగే ఒకవేళ క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగబడకుండా మన బాడీలో ఎలాంటి జీవనశైలి ఉండాలంటారు? యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ అనేది, లైక్ క్యాన్సర్ కాజెస్ తీసుకుంటే 75% ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్, అంటే మనం ఇన్వైట్ చేస్తే వచ్చేవే. ఓన్లీ 25% మాత్రం మన ప్రమేయం లేకుండా వస్తాయి. సో ఈ 75%లో మనకి పొగాకు దగ్గర నుంచి టొబాకో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, అంటే ఒబిసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇది కరెంట్ జనరేషన్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు స్మోకింగ్ కన్నా ఇది ఎక్కువ వరి అయిపోతుంది, అంటే ప్రతి ఒక్క క్యాన్సర్ కూడా ఒబిసిటీ ఒక కారణం.
వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ద రీజన్ రీజన్ ఒబిసిటీ అవుతుంది. ఇప్పుడు స్లోలీ ఇండియా ఏంటంటే ఒబిసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అయిపోతుంది. సో ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ గోయింగ్ టు ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అనమాట. సో మనం టొబాకో ఆల్కహాల్ అయితే క్విట్ చేయమంటున్నాము, ఎక్సర్సైజ్ చేయమంటున్నాం టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, బాడీ మాస్ ఇండెక్స్ పెరగకూడదు, ఒబేసిటీ రాకూడదు. సో మెయిన్ ఈ 3 థింగ్స్. అండ్ ఒబేసిటీ రాకూడదంటే ఫుడ్ మనకి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, జంక్ తినకూడదు, గుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఇదన్నీ ప్రాక్టీస్ చేయాలి. సో ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ అనేది ఒక రీజన్ క్యాన్సర్ రావడానికి. సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ వల్ల వస్తుంది. సో ఈ వ్యాక్సిన్స్ వేసుకునేస్తే మనకి ఏవైతే వైరసెస్ ఉన్నాయో వాటికి రిలేటెడ్ వ్యాక్సిన్స్, హెపటైటిస్ వ్యాక్సిన్ కానీ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ వ్యాక్సిన్ కానీ వేసుకుంటే ఆ క్యాన్సర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ప్లస్ మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఎర్లీగా తెలిసిపోతుంది వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని, సర్వైకల్ క్యాన్సర్. సో దానిలో మనం కేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పోజర్ టు పొల్యూటెంట్స్ అంటాం. సో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా కామన్గా ఉంది. ఇప్పుడు మనం డైలీ చూస్తున్నాం, నెల్లూరులో కూడా ఎయిర్ ఇండెక్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంది, అది ఆపలేకపోతున్నాం. సో పొల్యూషన్ ఇస్ ద నెక్స్ట్ మేజర్ కాజ్. ఇప్పుడు లేడీస్లో లంగ్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది అంటానికి ప్రాబబ్లీ ఇది ఒక రీజన్. అంటే బికాస్ దే డోంట్ స్మోక్, వాళ్ళు ఇంతకు ముందులాగా అట్లీస్ట్ కట్టెలు పోయి పెట్టి స్మోక్ ఎక్స్పోజర్ లేదు, క్లీనర్ ఎన్విరాన్మెంట్ అనుకుంటున్నాం మనం ఉండేది. సో ఇప్పుడు కారణం ఏంటి అంటే మేబీ ఇట్ ఇస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఓకే, ఫ్యాక్టరీస్, వెహికల్స్, వాట్ ఎవర్, కన్స్ట్రక్షన్ వేస్ట్, వీటన్నిటిలో ఎయిర్ పొల్యూషన్ ఒకటి, అండ్ వాటర్ పొల్యూషన్, అండ్ ప్లస్ ఆల్ ద పెస్టిసైడ్స్, మనం యూజ్ చేసే పెస్టిసైడ్స్ ఫర్ అగ్రికల్చర్లో కానీ, అండ్ ప్యాకేజింగ్లో యూజ్ చేసే కెమికల్స్, అండ్ ద ప్లాస్టిక్స్ దట్ వీఆర్ యూజింగ్, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. అంటే మినిమైజ్ ప్లాస్టిక్ యూసేజ్, జీరో యూసేజ్ ఐ థింక్ కరెంట్ సిచ్యువేషన్లో ఇంపాసిబుల్. వీ షుడ్ జస్ట్ థింక్ 100 years బ్యాక్ ప్లాస్టిక్ లేనప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. సో వై ఈజ్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ టుడే? సో అది చేయగలం మనం, బట్ చేయట్లేదు. సో ఇవన్నీ మనం సెటరైట్ చేసుకోగలిగితే 75% ఆఫ్ థింగ్స్ ఆర్ ఓకే. అంటే లైక్ వీ కెన్ బికమ్ జాబ్లెస్ యాక్చువల్లీ. 75% క్యాన్సర్స్ ఉండవు కాబట్టి. బట్ ఈ 25% ఏంటంటే సమ్ ఆర్ ఏజ్ రిలేటెడ్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఏజ్తో పెరుగుతుంది, ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఏజ్తో పెరుగుతుంది, వీ క్యాన్ స్టాప్. అండ్ మనకి రాను ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోతుంది, యంగర్ పీపుల్ ఆర్ లెస్ అండ్ వీఆర్ లివింగ్ లాంగర్. సో ఏజింగ్ పాపులేషన్ పెరిగే కొద్దీ ఏంటంటే మనకి క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుంది, క్యాన్సర్ నంబర్స్ పెరిగిపోతాయి. అండ్ ఈ జీన్స్ మన చేతిలో లేదు, సో సంథింగ్ వి గెట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ కాబట్టి. సో ఈ రెండు మనం మాడిఫై చేయలేం, లైక్ బట్ దే కాన్స్టిట్యూట్ ఓన్లీ 20 to 25%. అండ్ కొన్ని రేసెస్లో లైక్ ఆఫ్రికన్స్లో కొన్ని క్యాన్సర్స్ కామన్. లక్కీలీ ఇండియన్స్లో అలా ఏం లేదు, అండ్ గాడ్ గివెన్ గిఫ్ట్ మనకి. మన రేస్లో క్యాన్సర్ రిస్క్ తక్కువ కంపేర్ టు ఆఫ్రికన్స్ అండ్ కాకేషియన్, కొంతమంది మంగోలియన్స్, వీళ్ళది. సో ఇవి మన చేతిలో లేనివి అనమాట. సో అట్లీస్ట్ మనకు వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్, అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకొని, ప్రాపర్ డయట్ అండ్ స్లీప్, రెస్ట్, అండ్ స్ట్రెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు. సో స్ట్రెస్ అవాయిడ్ చేయలేకపోతున్నాము. స్ట్రెస్ అనేది మనకి ఈ డయాబెటీస్లో, ఒబిసిటీలో, స్ట్రెస్లో, ఈ అన్నిట్లో కూడా ఇన్ఫ్లమేషన్ అనేది ఒకటి బాడీలో సెట్ ఇన్ అవుతుంది. దట్ ఈస్ అ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. సో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు క్రానిక్గా అది ఉంటే, అంటే ఇప్పుడు మనకి స్ట్రెస్ 1 day అంటే బాడీ కెన్ హ్యాండిల్, బట్ వీఆర్ గోయింగ్ త్రూ ఇట్ ఎవ్రీ డే అంటే బాడీ కెనాట్ హ్యాండిల్. సో ఇవి అవాయిడ్ చేసుకోగలిగితే ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ మనం క్యాన్సర్ రాకుండా చూసుకోగలం. అంటే చక్కటి జీవన శైలి, ఆరోగ్యకరమైన ఫుడ్, సెడిటరీ లేకుండా మంచి లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే క్యాన్సర్ని మనం ఎదుర్కోవచ్చు అంటున్నారు, అసలు రాకుండానే చూసుకోవచ్చు అంటున్నారు. మరి క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు ఉండాలంటే? సో యాక్చువల్గా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏంటంటే వీ కీప్ దెమ్ అండర్ ఫాలో అప్. సపోజ్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిందని 5 years వరకు ఫాలో అప్లో ఉండమంటాం. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ దే హ్యాడ్, ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో రీఅకరెన్స్ ఛాన్సెస్ తక్కువ, లేటర్ స్టేజెస్లో మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో జనరలీ వాళ్ళని 5 years వరకు ఫాలో అప్లో ఉండమంటాం. సో దీనిలో కాజ్ ఫర్ క్యాన్సర్ అనేది ఫస్ట్ చూస్తాం. లైక్ ఇఫ్ టొబాకో ఇస్ ద కాజ్, వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ వచ్చింటే మోస్ట్లీ అది టొబాకో రిలేటెడ్.
సో దే షుడ్ క్విట్ ద హ్యాబిట్. క్విట్ చేయలేదు పోస్ట్ ట్రీట్మెంట్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్, మళ్ళీ వాళ్ళు స్మోక్ చేయటం కానీ ఆ టొబాకో చూయింగ్ చేయటం కానీ గుట్కా కానీ వేయడం స్టార్ట్ చేస్తే మనకి సేమ్ డ్యామేజ్ మళ్ళీ జరుగుతుంది. సో వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ వస్తుంది. అండ్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ కూడా వాళ్ళకి నాన్ స్మోకర్స్తో కంపేర్ చేస్తే లెస్ ఎఫెక్టివ్గా ఉంటాయి ట్రీట్మెంట్స్. రిజల్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ స్మోకర్స్ ఆల్కహాలిక్స్ వాళ్ళంతా దే షుడ్ క్విట్ ద హ్యాబిట్ ఫస్ట్. సో అండ్ ఒబేసిటీ లాంటివి ఏమైనా ఉంటే వీ హ్యావ్ టు కరెక్ట్ దెమ్. వీ షుడ్ గో విత్ అ ప్రాపర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్. సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసిన తర్వాత కూడా వస్తే అది డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ ద ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు క్విట్టింగ్ హ్యాబిట్స్ బెటర్ లైఫ్ స్టైల్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఎనీవే మేము ఫాలోఅప్స్లో వాళ్ళని పిలిచి మళ్ళీ ఎగ్జామినేషన్ చేస్తుంటాము. ఫ్యూ పీరియాడిక్ టెస్ట్స్ ఉంటాయి. సో దాంట్లో మనం ఎర్లీగా కనుక్కొని మళ్ళీ ట్రీట్ చేయగలం. డాక్టర్ గారు నేను ఒకటి విన్నాను, అది అపోహన లేకుంటే మీరే చెప్పాలి. అది ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో ట్రీట్మెంట్ తీసుకున్నారో తగ్గిపోయిందో వాళ్ళు మీట్ అనేది అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు. అది నిజమంటారు? సో నాన్ వెజ్ అనే దానికన్నా వాళ్ళు నాన్ వెజ్ ఎలా తింటున్నారు అనేది ఇంపార్టెంట్. కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో వాట్ దే ఫీల్ అంటే వాట్ దే సే, మనం ఎక్కువ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ సెల్స్కి ఎక్కువ ఫీడ్ చేస్తున్నాము, సో మనం ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు. సో వాళ్ళు దే గో టు ద ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ యూ ఈట్ ఓన్లీ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కొన్ని ఏవో పథ్యాలు ఉంటాయి దాని ప్రకారం తింటారు. బట్ అలోపతిక్ మెడిసిన్కి వచ్చేటప్పటికి వీ అడ్వైజ్ దెమ్ టు టేక్ హై ప్రోటీన్ డైట్. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్స్ హెల్ప్ ఫర్ ఎర్లీ రికవరీ అని చెప్పి. సో దీనిలో రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయమంటాం. సో రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయమంటాం. బట్ అదర్స్ ఇప్పుడు ఎగ్ అండ్ ఫిష్ అండ్ చికెన్ ఇలాంటివి ఇవన్నీ వాళ్ళు తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఒబేసిటీ అనుకుంటే మనం హై కొలెస్ట్రాల్ ఉండేది అవాయిడ్ చేయాలి, ఎగ్ యొక్క ప్రాన్స్, సో అలాంటివి అవాయిడ్ చేయాలి. బట్ మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ద వే మీట్ ఇస్ కుక్డ్ యాక్చువల్లీ. ఇండియాలో దట్ వే ఇట్ ఇస్ రిలేటివ్లీ ఓకే. ఇప్పటిదాకా ఏంటంటే మనం బాయిల్ చేయడము ఫ్రై చేయడం చూసాము. బట్ దేర్ సంథింగ్ కాల్డ్ తందూరి కైండ్ ఆఫ్ బార్బిక్యూ అని. సో బార్బిక్యూలో ఏమవుతుందంటే మీట్ని వీళ్ళు లిటరలీ దే బర్న్ ఇట్, నిప్పు మీద బర్న్ చేస్తారు. సో ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో మీట్లో అవి దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ నైట్రజమీన్స్ అంటాం. ఈ నైట్రజమీన్స్ కార్సినోజన్స్, సో దే కెన్ కాజ్ క్యాన్సర్ అన్నమాట. సో ఎవరైతే ఈ బార్బిక్యూడ్ ఆర్ ఏమంటాం కోల్ ఎక్కువ ఫామ్ అవుతుందో మనం చేసే ఫుడ్ లో, సో దే కెన్ బి యాక్చువల్లీ కాజ్ ఫర్ క్యాన్సర్ అన్నమాట. సో ఈ బార్బిక్యూ చికెన్ తినడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అంటే వీ షుడ్ నాట్ బర్న్ ఇట్, అంటే దాన్ని కుక్ చేసేటప్పుడు ప్రాపర్ గా కుక్ చేయాలి, మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. సో అది ఒక ప్రాబ్లం. సెకండ్ థింగ్ ఈస్ ప్యాకేజింగ్. మనం ప్యాకేజ్ తక్కువ తింటాం ఇండియాలో, సో బట్ ఇన్ ద వెస్ట్ ఇది చాలా కామన్. ఈ సాసేజెస్, బీన్స్, ఎవ్రీథింగ్ ఈస్ ప్యాకేజ్డ్ ఇన్ ప్రిజర్వేటివ్స్. సో ఈ ప్రిజర్వేటివ్స్ ఏవైతే యూజ్ చేస్తామో దే ఆర్ ఆల్ హార్మ్ఫుల్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ కి ఫ్రెష్ చికెన్ ఆఫ్ ఫ్రెష్లీ మేడ్ థింగ్స్ తీసుకోవడం బెటర్ అంటున్నారు. డాక్టర్ గారు ఇప్పుడు ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి అన్ని క్యాన్సర్లకి మనకి వ్యాక్సిన్ అయితే రాలేదు. వేటికి వ్యాక్సిన్ ఉన్నాయో ఒకసారి తెలియజేస్తారు. సో వ్యాక్సిన్కి వస్తేమో ఓన్లీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్సర్, అంటే వ్యాక్సిన్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ కదా. సో మనకి హెపటైటిస్ వ్యాక్సిన్ ఉంది ఆల్రెడీ, మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉంది. పిల్లలకి వేసేస్తారు ఎట్ బర్త్ 5 వ్యాక్సిన్స్ టుగెదర్, దాంట్లో హెపటైటిస్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది. సో హెపటైటిస్ బికి మనకి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ సికి లేదు. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ద్వారా మనం లివర్ క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ఉంది, గాడాసిల్ వ్యాక్సిన్ అంటాము. ఇప్పుడు ఐ థింక్ ఇండియన్ గవర్నమెంట్ కూడా రోల్ అవుట్ చేసింది హెచ్పివి వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని. సో సూన్ అది షెడ్యూల్లోకి వస్తుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా అది ఇనిషియల్గా అయితే సర్వైకల్ క్యాన్సర్ కోసమే దాన్ని కనుక్కోవడం జరిగింది. సో ఈ హెచ్పివి వైరస్ అనేది అపార్ట్ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్ అదర్ క్యాన్సర్స్ కూడా కాజ్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎనల్ కెనాల్ క్యాన్సర్ అంటాము, కొన్ని లింఫోమాస్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటికి మనకి హెచ్పివి వైరస్ అనేది కాజ్ అని తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఆ హెచ్పివి వైరస్ని బాయ్స్కి కూడా వేయమంటున్నాం. ఎర్లియర్ ఓన్లీ గర్ల్స్కి రికమెండెడ్ ఉండింది, 9 to 26 years ఆల్ గర్ల్స్ షుడ్ టేక్ అని.
ఇప్పుడు ఈవెన్ ఫర్ బాయ్స్ ఫ్రమ్ 9 to 26 years ఇన్ ద వెస్ట్ అది రికమెండేషన్లోకి వచ్చేసింది. సో అదర్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ అవుతాయి ఓకే అనే దానికి. సో అట్ ద మూమెంట్ దీనికే వేస్తున్నాం వ్యాక్సిన్స్ అయితే. సో అట్లీస్ట్ అందరూ హెపటైటిస్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసేసుకుంటే మనకి ఇవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ డాక్టర్ గారు, ఇది ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ పేషెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్ క్వైట్ లాంగ్. ఇట్స్ నాట్ లైక్ జ్వరం వస్తే 4 days 5 days యాంటీబయాటిక్స్ అలా ఉండదు. జనరల్గా మనకి క్యాన్సర్ స్టేజ్ని బట్టి ఒక సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ అవన్నీ కంప్లీట్ చేసేటరికి యూజువలీ 4 to 6 months టైమ్ ఆర్ ఈవెన్ లాంగర్ డిపెండింగ్ ఆన్ విచ్ క్యాన్సర్ వీఆర్ ట్రీటింగ్. సో మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పేషెంట్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన డైట్, ఎమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ సోషల్ సపోర్ట్ అన్నీ కావాలి. సో డైట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫోర్మోస్ట్ థింగ్. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కీమో తీసుకుంటారు, వాళ్ళకి టేస్ట్ అనేది రిలీజ్ చేయలేరు ఫుడ్, సో వాళ్ళు తీసుకోరు సరిగా ఆన్ టైం. దెన్ ఫ్యామిలీ మనకి సపోర్టివ్గా ఉంటే దే విల్ ఎంకరేజ్ దెమ్ టు టేక్ అండ్ దెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో నెంబర్ 1 ఇస్ డైట్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో దే టెండ్ టు గెట్ ఇన్ఫెక్షన్స్ వెరీ ఫాస్ట్. సో మనం మాస్క్ వేసుకోవడము, లేదా ఎవరైనా సిక్గా ఉంటే వాళ్ళని చూడటానికి వెళ్ళకుండా ఉండటం, సో క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా ఉండటం, ఇలాంటివి చేయగలిగితే వీ డోంట్ కాంటాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనమాట సో ఫాస్ట్. సో డయట్ ప్లస్ ఇది, అండ్ దెన్ మెంటలీ దే షుడ్ బీ స్ట్రాంగ్. సో మనకి ఈవెన్ బాడీ ఇమ్యూనిటీ పెరగాలంటే కూడా యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ పాజిటివ్ మైండ్ సెట్ అంటాం. సో అది కావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అండ్ దే షుడ్ హ్యావ్ ఇనఫ్ అదర్ బ్యాక్గ్రౌండ్స్ టు సపోర్ట్. వాళ్ళు వర్క్ చేయట్లేదు, సో సంబడి షుడ్ సపోర్ట్ ఈవెన్ ఫైనాన్షియలీ, దే షుడ్ సపోర్ట్. సో ఇవన్నీ మనము ప్రొవైడ్ చేయగలిగితేనే దే విల్ కంప్లీట్ ట్రీట్మెంట్. యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో చాలామంది దే స్టాప్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఒకటి బికాజ్ ఇట్ టేక్స్ టైమ్ అండ్ దెన్ దెర్ ఇస్ నో సపోర్ట్. సో మేము ఫస్ట్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఇదే చెప్తాం. సో దే ఆర్ గోయింగ్ టు గో త్రూ ఆల్ దీస్. ఇవన్నీ చేయటానికి మనకి టైం పడుతుంది. సో ఈ టైంలో వాళ్ళకి ఈ సపోర్ట్ అంతా అవసరం. ఓకే. సో ఇది మనం ప్రొవైడ్ చేయగలిగితేనే వీ కెన్ టేక్ దెమ్ త్రూ ద ఎంటైర్ ట్రీట్మెంట్, అండ్ ఎంటైర్ ట్రీట్మెంట్ అయితేనే మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది పేషెంట్ కోలుకోవడం అంటారు. డాక్టర్ గారు, క్యాన్సర్ వ్యాధిపై ఉన్న అపోహలు మొత్తం కూడా మాకు నివృత్తి చేశారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్కి ఇంత వాల్యుబుల్ ఒక సజెషన్స్ కానివ్వండి, ఒక అవగాహన కానీ క్యాన్సర్ వ్యాధిపై మాకు కలిగించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.